స్క్రీన్ మీద చూడండి. యా ఇప్పుడు శరత్ గారు. ఒక్కటి సార్ భరత్ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు రెండు సందర్భాలలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనే దానికి నేను మీకు డైరెక్ట్ రుజువులో ఇస్తాను. ఫస్ట్ జర్నలిస్ట్ సర్కిల్లో అంటే తీన్మార్ మల్లన్నది. తీన్మార్ మల్లన్న మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినప్పుడు, తర్వాత ఆయన ఆఫీస్ మీద రేడ్ చేసినప్పుడు తీన్మార్ మల్లన్నకు నాకు జరిగిన కాన్వర్జేషన్ వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఫోన్ అయితే ఆల్ ద టైం ట్యాపింగ్ లోనే ఉండేది. అక్కడ మురళీధర్ అని ఒక డీసీపీ మీ ఫోన్ ట్యాప్ చేశారా? మీ ఫోన్ కూడా ట్యాప్ చేశారా? ఎగ్జాక్ట్లీ మరి మీకు సిటీ ఇవ్వాలి కదా నోటీసు. మేము మీకు చెప్తాను, మీకు సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఐ వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సిస్టమ్ ఫర్ సమ్ టైమ్. కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్న హై ప్రొఫైల్ పర్సనాలిటీస్ తో పోలిస్తే నేనంత రెలవెంట్ కాకపోవచ్చు, కానీ మీరు జరుగుతుంది అనే దానికి ఉదాహరణలు సోదాహరణలు. మీరు అప్పుడు స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ హోమ్ డిపార్ట్మెంట్ కదా అప్పుడు ఉంటేనే. అయితే వినండి దయచేసి భరత్ గారు, నేను చెప్పే రెండు అంశాలను మన అటెన్షన్ డైవర్ట్ కావద్దు. ఒకటి ఏంది అయితే ఆ మురళీధర్ అనే వ్యక్తి డైరెక్ట్ గా తీన్మార్ మల్లన్నను ఎప్పుడైతే మా మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లినాడో అక్కడ రకరకాల విషయాలను కన్ఫరెంట్ చేసినాడు. మా ఇద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఒక స్టేజ్ లో తీన్మార్ మల్లన్నకి ఏం చెప్పినాడంటే, నువ్వు నీ పేపర్ మొత్తం అంతా బంద్ పెట్టుకొని నువ్వు వాళ్ళతో కొట్లాడి నువ్వు బతకగలవారా అది ఇది అని అన్న తర్వాత ఈ రాధాకిషన్ రావు అక్కడికి వచ్చినాడు. ఎక్కడికి? మేడిపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఈ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ చెప్తున్నాను. మురళీధర్ అనే వ్యక్తి, సార్ ఏం సార్ వీడు ఆ పొట్టోడిని నమ్ముకొని ఇంత పెట్టరేగుతున్నాడు సార్, వాణ్ణి కూడా మనం లోపల బొక్కలో నెట్టలేమా అనే మాట మాట్లాడితే తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూన్ అయ్యి ఆ మురళీధర్ రావుతో అన్నాడు, ఏమని సార్ గదంతా వద్దు, నా ఫోన్ మీరు గుంజుకున్నారు కదా, నా ఫోన్ నాకు ఇవ్వండి, నేను శరత్ కుమార్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తా, మీరు ఆయన ముందు ఏం మాట్లాడతారో మాట్లాడండి సార్, ఆయన చాటుకు ఏదైనా మాట్లాడుతున్నారు నేటుకు మాట్లాడలేదు అని అంటే రాధాకిషన్ రావు వచ్చి చెప్పినాడు, వద్దురా వాడి జోలికి పోవద్దు అన్నాడు. అది ఫస్ట్ పాయింట్. రెండవది చక్రధర్ విషయంలో అయితే పూర్తిగా అతన్ని ఎట్లా సరౌండ్ చేసినారంటే ది వే హీ వాజ్ విక్టిమైజ్డ్. అంటే నేనే కదా, ఐ ఓన్లీ ఫాట్ చక్రధర్స్ కేసు. చక్రధర్ మీద ఫస్ట్ రేపు ఎలిగేషన్ ఇస్తే 14 రోజులలో బయటకు తీసిన రేపు కేసులో 14 రోజులలో ఏ న్యాయస్థానం ఎవరికి బెయిల్ ఇవ్వదు, బట్ చక్రధర్కి ఇచ్చినారు. తర్వాత రెండోసారి ఇదే రాధాకిషన్ రావు తర్వాత మిగతా వాళ్ళందరూ కలిసేసి అతని ఫోన్ ట్యాపింగ్ చేసేసి అతను ఏదో ఆన్లైన్ బిజినెస్ ఏదో చేసినాడని ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించినాడు అది ఇది అని చెప్పేసి ఆయన మీద సార్ మీరు నమ్ముతారు నమ్మరు దాదాపు ఒక 500-600 నెంబర్లు వేరే వేరే రాష్ట్రాలతో ఉన్న వాళ్ళందరికి తీసుకొచ్చి ఆ డీటెయిల్స్ అన్ని ఆ ఎఫ్ఐఆర్లలో పొందుపరిచి ఇచ్చేస్తే సమ్మర్ వెకేషన్ కోర్టులలో ఆర్గ్యూ చేసేసి నేను అతనికి బెయిల్ తెచ్చిన. అది రెండోది. మూడోది, ఇటీవల లగచర్ల ఇన్సిడెంట్ లో సురేష్ అనే మెయిన్ అక్యూజ్డ్ ని నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసిన. సురేష్ తో నాకు జరిగిన కాన్వర్జేషన్ ని ఇప్పటి పోలీసులు ట్యాప్ చేసినారు. చేసి ఈ సత్యనారాయణ అనే డీసీపీ మొన్న ఎవరైతే 31st కు రిటైర్ అయినాడో, అంటే ఇప్పుడు ఐజీ క్యాడర్ లో రిటైర్ అయినాడు, అతను ఏం ట్రై చేసినాడు అంటే టు రోప్ మీ ఇంటూ ద క్రైమ్. అంటే ఒకవేళ సురేష్ అంటే ఈ గవర్నమెంట్ లో కూడా జరుగుతుందా ట్యాపింగ్? 100% ఇప్పుడు అదే కదా చెప్పదలుచుకున్న పాయింట్. లగచర్ల కేసు అంటే ఈ గవర్నమెంట్ సురేష్ ఫోన్ ట్యాప్ చేసి సురేష్ ఫోన్ ను ఇచ్చేస్తున్నారు. సురేష్ ట్యాపా లేకపోతే సిడిఆర్ ఇంతకు ముందు కాల్ డాటా కూడా తీసుకోవచ్చు సార్. ఐఎమ్ సో నాట్ సో నేవ్ సార్. నేను కొద్దిగా లా చదువుకున్నాను, కొన్ని ఫంక్షన్స్ చేసిన, నాకు కొద్దిగా చేయండి. ఐఎమ్ నాట్ ఎన్ ఇన్నోసెంట్ ఫెలో. నేను క్రిషాంక్ మే డిస్ప్యూట్ మై నాలెడ్జ్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. నేను సంగప్ప గారిని అంటే మిమ్మల్ని అనలేదు, నేను సిడిఆర్ మిమ్మల్ని అనలేదు కదా. సే ఎనీథింగ్. అయితే వినండి, అయితే మొన్న ఏం జరిగింది, నన్ను అందులో రోపింగ్ చేయాలని ట్రై చేసినారు. ఎందుకు? ఈ సురేష్ ను నేనే హార్బర్ చేసిన అనే యాంగిల్ లో తీసుకురాబోయినారు. కాకపోతే జరిగింది ఏంటంటే అతను నా దగ్గరికి మార్నింగ్ 5 o'clock వచ్చినాడని అక్కడ ఉన్న ఇద్దరు ఆఫీసర్లు సత్యనారాయణకు చెప్పినాడు, సార్ శరత్ సార్ ఇంటికి మొత్తం సీసీటీవీ కవరేజ్ ఉంటది, మొదటి నుంచి ఆ ఇల్లును వెరీ వెల్ గార్డెడ్ సార్, అది మనం డిపార్ట్మెంట్ కూడా అతనికి మనం ప్రొటెక్షన్ ఇచ్చినాం గతంలో బికాస్ ఆఫ్ ది ప్రైమ్ పొజిషన్ హీ వాజ్ హోల్డింగ్. ఆయన దగ్గర మనం ఆయన రోపింగ్ చేసిన ఆయన ఇంటికి సురేష్ 5 గంటలకే పోయినాడని వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ లో తేలుతుంది, అప్పుడు మాత్రం ఊరుకోడు సార్ అని అంటే అప్పుడు వాళ్ళు ఆ ప్రయత్నం మానుకున్నారు. నేను అనేది ఏంటంటే ఒక హార్డెండ్ క్రిమినల్ ని అట్లాంటి వాళ్ళని చేసే సందర్భంలో పక్క వాళ్ళని వీళ్ళని చేస్తే కొంత ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ జరిగితే ఐఎమ్ నాట్ ఆన్ దట్ క్వశ్చన్ ఎట్ ఆల్.
మై క్వశ్చన్ ఈజ్ అబౌట్ పొలిటికల్ అడ్వర్సరీస్ బీయింగ్ మేడ్ స్కేప్ గోట్. వాళ్ళను టార్గెట్ చేయడం రాంగ్ అన్నాను. వీళ్ళు చెప్పానండి, అంటే మనకు తెలియదా రేవంత్ రెడ్డిని ఫోన్ ను ట్యాప్ చేశామా లేదా, హౌ వి కాట్ హోల్డ్ ఆఫ్ రేవంత్ రెడ్డి వైల్ హీ వాజ్ టేకింగ్ మనీ టు తీసుకెళ్లేటప్పుడు. చెప్పండి, ఇది మన అంతరాత్మ ప్రబోధంగా మనం వాస్తవాలు మాట్లాడాలనుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. కాకపోతే ఎవరిదప్పుడు అప్పుడు స్టీఫెన్సన్ ఫోన్ ట్యాప్ చేశారా, రేవంత్ రెడ్డి ట్యాప్ చేశారా? ఇద్దరిని ట్యాప్ చేసినాం సార్, ఇద్దరిది. అంతెందుకండి, రేవంత్ రెడ్డి వాంటెడ్ టు డిస్టర్బ్ ది పబ్లిక్ మీటింగ్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విచ్ వాస్ బీయింగ్ హెల్డ్ ఇన్ వికారాబాద్. మేము నైట్ లో అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నడి రాత్రి 12:30కు ఆయనను పోయి అరెస్ట్ చేసినాం, తలుపులు బద్దలు కొట్టుకొని. రవీందర్ రెడ్డి అనే డిఎస్పీ అయితే ఆ పని చేసినాడు. ఇప్పుడు నౌ హీఈస్ పటాన్చెరు డిఎస్పీ. ఆయన అడిగితే మనకు తెలుస్తుంది ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది. నేను అనేదంటే అట్లా కాదు సార్. ఎప్పుడు కొడంగా ఎలక్షన్ 2019 ఎలక్షన్ ముందా రేవంత్ రెడ్డి? ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ అప్పుడే హీ ఫైల్డ్ హేబియస్ కార్పస్ పిటిషన్. తర్వాత డీజీపీని రమ్మని, డీజీపీ ఇస్ నాట్ ఏ కానిస్టేబుల్ టు బి కాల్డ్ లైక్ దిస్ అని దెర్ వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్. నేను అనేది ఏంటంటే ఎట్ సమ్ పాయింట్ వీ మస్ట్ అగ్రీ దట్ దిస్ పొలిటికల్ విక్టిమైజేషన్ షుడ్ స్టాప్. దిస్ ఈజ్ నాట్ ఇన్ ది రైట్ స్పిరిట్, ఇట్ ఈస్ నాట్ రైట్ పాలిటిక్స్. వినరా? అంతేగాని పొలిటికల్ అడ్వర్సరీస్ అనగానే వాళ్ళ మీద పడతా, ఐ సూప్ దెమ్, ఐ విల్ కండెమ్ దెమ్, వాళ్ళ ఎకనామిక్ సోర్సెస్ అని దెబ్బతీస్తా, వాళ్ళ పొలిటికల్ సోర్సెస్ దెబ్బతీస్తా, వాళ్ళని హెరాస్ చేస్తా. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎనీ డెమోక్రటిక్ గవర్నమెంట్. టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ క్లారిఫైయింగ్, దట్స్ ఆల్. శరత్ గారు చాలా న్యూట్రల్ గా మాట్లాడారు. ఈ గవర్నమెంట్ లో జరుగుతుంది, ఆ గవర్నమెంట్ లో జరిగింది, ప్లస్ పొలిటికల్ ఎవరైతే ఆపరెంట్ ఉన్నారో వాళ్ళను విక్టిమైజ్ చేస్తున్నారండి. ఎస్ కృష్ణ గారు, 2021 స్టేట్మెంట్